ముడ్డి కింద 30 ఎందుకన్నా అంత బోల్డ్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? బోల్డ్ అంటే యాక్చువల్గా నేను ఇన్స్టాలో కంటెంట్ చేద్దామని అనుకున్నప్పుడు ఆలోచించిన అసలు ఎలాంటి కంటెంట్ చేయాలి, చేస్తే ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తే ఇంకా మనకేముంది, సరే ముడ్డి కింద 30 వచ్చి పెళ్ళి కాలేదు, సో ముడ్డి కింద 30 వచ్చి పెళ్ళి కానల్ల బాధలు ఎట్లుంటాయని కొంచెం ఫన్నీగా చెప్దామని చెప్పి మామూలుగా అంటా ఉంటారు కదా, ముడ్డి కింద 30 వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎప్పుడు చేసుకుంటారా అని చెప్పి. తిట్టు అంటే జస్ట్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, బూతు తిట్టి ఏం కాదు. సరే ఇంకా సరే ముడ్డి కింద 30 పెడితే ఎట్లుంటుంది, కొంచెం నేను కూడా క్యాచ్ ఉంది కదా అని చెప్పి అది పెట్టేసి ఇంకా దాని రిలేటెడ్గా కంటెంట్ చేసుకుంటూ చేయడం స్టార్ట్ చేసిన. ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు మీరు కంటెంట్? 2 years అయింది నేను స్టార్ట్ చేసి. ఓకే. 2024 జనవరిలో ఏమో ఫస్ట్ పోస్ట్ చేసిన. ఓకే. 2 years లోనే మంచి ఫాలోవర్స్ వచ్చింది. స్టార్టింగ్ అంటే నాకు ఆ పేజ్ నేమ్ ప్లస్ నేను చేసిన కంటెంట్ అప్పటికి కొంచెం ఎవరు ట్రై చేయలేదు. ట్రై చేయకపోయేసరికి నాకు నేను పెట్టిన ఫస్ట్ పోస్టే ఆల్మోస్ట్ 1 million పోయింది. ఓహో, ఏదన్నా అదేది డైలాగ్ చెప్పగలుగుతారా? డైలాగ్ అది అంటే మీరు కొత్తగా వచ్చిన చూసింటారు, మళ్ళీ వచ్చిన చూసింటారు, కానీ ముడ్డి కింద 30 వచ్చిన పెళ్లి కాని మీరు ఎప్పుడు చూసిండరు, కానీ ఇక ముందు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం కంటెంట్తో వస్తా, మీరు కామెంట్స్తో రెడీ ఉండండి అని చెప్పి పెట్టిన. అదే 1 million పోయిందా? ఓహో. జస్ట్ అది కంటెంట్ ఏం కాదు, ఇట్లా నేను ఒక వస్తున్నా మీకు కంటెంట్ ఇస్తా అని చెప్పి ఒక రిలీజ్ చేసిన అంతే. అదే జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు, అదే 1 million పోయింది. వచ్చే నీకోసం వెయిటింగ్ ఇలాంటి కంటెంట్ కోసం అని చెప్పి చాలా పాజిటివ్ వచ్చింది. ఇంకా తర్వాత కొన్ని రోజులు స్టార్టింగ్లో అట్లా మ్యారేజ్ రిలేటెడ్ కంటెంట్, ముడ్డి కింద 30 వచ్చి పెళ్ళి కాకుంటే వాళ్ళు ఎట్లా అంటారు, వీళ్ళు ఎట్లా అంటారు, మనం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లాంటి కొంచెం ఫన్నీగా చేసుకుంటూ పోయినా మంచి అన్ని ప్రతిదీ 1 million lakhsలో వ్యూస్ రావడం, మంచి ఫాలోవర్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇంకా కంటిన్యూ చేసుకుంటూ పోయినా. ఓకే. ఎట్లా ఫాలోవర్స్ ఎప్పుడు పెరిగిందన్న? ఒక్క వీడియోతో ఇట్లా జప్మని వచ్చేసిండ్రా? వచ్చిర్రు. జస్ట్ నా వీడియో పోస్ట్ చేసిన 1 million పోయింది కదా, ఆ ఒక్క పోస్ట్కే ఒక 2-3 daysలో ఒక 5,000 ఫాలోవర్స్ వచ్చింది. అట్లా సెకండ్ వీడియో, థర్డ్ వీడియోకి ఆల్మోస్ట్ ఒక 10 పోస్ట్కే నాకు 10K ఫాలోవర్స్ వచ్చారు. ఓహో. అయితే మీరు ఈ వీడియోతో వైరల్ అయినరు, ఈ వీడియోతో వైరల్ అయినరు అనుకుంటారు జనరల్ గా. అది కాదు, ఫస్ట్ పెట్టి నుంచే నాకు ఫస్ట్ నేను పోస్ట్ చేసిన ఫస్ట్ 10 పోస్టులు ప్రతిదీ ఆల్మోస్ట్ 1 million లేక 5 lakh వ్యూస్, 6 lakh వ్యూస్ అట్లా పోయినాయి. కానీ తర్వాత నేను ఏదైతే కొంచెం ఈ యాదన్న అనే కంటెంట్, ఈ మోతబారి కంటెంట్ ఇవి చేయడం స్టార్ట్ చేసినాక ఇంకా కొందరు జనాలు ఎక్కువ నచ్చారు అన్నట్టు. ముడ్డి కింద 30 అంటే కొంచెం ఆ రిలేటెడ్గా కనెక్ట్ అయ్యేటోళ్ళు చూస్తారు, కానీ యాదన్న కంటెంట్, ఈ మోతబారి కంటెంట్ అనేది అందరికీ నచ్చుతుంది. సో అట్లా ఇంకా ఈ రీల్స్ తోటి కూడా ఫాలోవర్స్ ఎక్కువ రావడం స్టార్ట్ అయ్యారు. మీకు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అంటే ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అంటే అప్పుడే కొత్త కదా, అప్పుడే మనం ఇన్స్టాలోకి ఎంటర్ అయినాం కాబట్టి ఎక్కువ మందికి మనం తెలియదు, ఏముందులే అనుకొని కొంచెం చూసి వదిలేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన ఫేస్ అందరికి తెలిసిపోయింది, మనం రెగ్యులర్గా కంటెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి చూడంగానే అరే మనోడు వచ్చిండ్రని ఆగి చూడడం అట్లా చేస్తూ ఉంటారు. బయటకు వెళ్ళిన ఎవరైనా గుర్తుపడతారు, మామూలుగా సెల్ఫీస్ తీసుకుంటారు. కంటెంట్ మస్తు ఉంటుంది అన్న, ఇది మస్తు ఎంజాయ్ చేస్తాం మేము. ఏదైనా కొంచెం మూడౌట్లో ఉంటే ఫస్ట్ నీ పేజ్ ఓపెన్ చేసి నీ కంటెంట్ చూస్తాం, ఆ యాదన్న కంటెంట్, మోతబారి కంటెంట్ అవి చూసి బాగా నవ్వుకుంటాం అని చెప్తారు. హ్యాపీ అనిపిస్తుంది. మీ ముడ్డి కింద 30 కాకుండా మీ యాదన్న సిరీస్ చాలా ఫేమస్. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా అన్న? మీ పక్కన నీ ఫ్రెండ్స్ తో పాటు ఉంటారు కదా. యాదన్నది అంటే ఏది, ఆ బూస్టైరా అంటారు అదా? అదేనా? అరే రైటు, ఏం చెప్తానా, బూస్టైర్ జల్లి దవడ గులగుల పెడుతుంది, ఎంతసేపు రా తీ జల్లి అయ్యి. అంటే వాళ్ళు ఏంటంటే అవి ఎట్లా చేయడం స్టార్ట్ చేసిన అంటే, ఒక ఆయన ఉంటాడు హ్యాండ్స్ లేకుండా, అయినా ఇట్లానే వీడియోస్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో టైంపాస్ వీడియోలు చేస్తూ ఉంటాడు. నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ఆ వీడియో కనిపించింది, ఫన్నీ అనిపించింది. అరే ఇట్లా మనం ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను అట్లనే హ్యాండ్స్ లేకుండా, ఆయనకు హ్యాండ్స్ ఉండేవి, నేను అట్లనే ట్రై చేసిన. అది ఇంకా బీభత్సంగా వర్కౌట్ అయింది. అది అంటే ఆ కంటెంట్ మీద చేసిన ప్రతి రీల్ మినిమం 1 million పోయింది, ఫాలోవర్స్ కూడా బాగా వచ్చారు. ఎట్లా అన్న, ఎవరు షూట్ చేస్తారు, ఎట్లా తీస్తారు? ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఉన్న దగ్గర నాతో నా ఫ్రెండ్స్ ఉంటారు,
ఒక మేము 10 మెంబర్స్ దాకా ఉంటాం. అంటే మన తెలుగు వాళ్ళమే, అంతా మన తెలంగాణ వాళ్ళు, జగిత్యాలు, ఇక్కడ కరీంనగర్ అట్లా ఉంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అన్నట్టు, రీల్ తీద్దాం అనగానే చెల్పారా నేను కూడా వస్తూ ఉంటారు, పక్కన ఉంటారు, చేస్తూ ఉంటారు, చూస్తారు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు భరత్ అని, ఆయన ఎక్కువ కెమెరా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో రీల్స్ కూడా వేస్తూ ఉంటాడు. కానీ ఎక్కువ ఆయన కొంచెం కెమెరా ఇంట్రెస్ట్ ఆయనకు. సో ఆయన రీల్స్ కెమెరా పడతాడు. ఇంకా పక్కన ఫ్రెండ్స్ కూడా ఎప్పుడన్నా ఒక 2-3 ఎక్కువ అవసరం ఉంటుంది రీల్స్ అన్నప్పుడు వస్తారు, మనం మేము కూడా చేస్తాం కదా అని చెప్పి అట్లా మంచిగా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. మీరేం చేస్తారు అన్నాడా? అంటే నేను అక్కడ జాబ్, ఇక్కడ నుంచి వర్క్ వీసా మీద పోయినా, నేను అక్కడ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో సూపర్వైజర్ చేస్తాను. ఎట్లుంది జాబ్? పర్లేదు. జాబ్ తో పాటు ఇది అంటే అది కొంచెం నైట్ షిఫ్ట్ జాబు. సో ఇంకా నేను ఆఫ్టర్నూన్ అట్లా లేచేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇంకా లేచి కొంచెం కుక్ చేసుకొని తినేసి అందరం ఒక మధ్యాహ్నం ఒక 1-2 అవర్స్ టైం దొరుకుతుంది. ఆ టైంలో ఈ రీల్స్ చేస్తూ ఉంటాం. ఈడికెళ్ళి ఆడ నుండి ఈడికి వచ్చినప్పుడు ఎట్లుండే అన్న? అంటే ఒక సంవత్సరం ముందు వచ్చినప్పుడు మిమ్మల్ని అంత పెద్ద పట్టించుకోరు? అప్పుడు అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు నాకు ఒక 30K ఫాలోవర్స్ ఉండే, 30-35K ఫాలోవర్స్ ఉండే. అప్పటి వరకు కొంచెం ఎక్కువ ఈ మ్యారేజ్ రిలేటెడ్ కంటెంటే చేసిన. సో అప్పటికి లాస్ట్ టైం వచ్చినప్పుడు గుర్తుపట్టేది, మెట్రోలో జర్నీ చేస్తున్నప్పుడు కూడా గుర్తుపట్టి అన్న మీరు రీల్స్ చేస్తారు కదా అది అని అడిగేది. కాకుంటే అట్లా అడిగేది అంతే, అన్న మీరు రీల్స్ చేస్తారు కదా ఇన్స్టాల్ అంటే అవునని చెప్పేది. కానీ ఇప్పుడు వచ్చినాక మాత్రం వేరే ఉంది సీన్. చూడంగానే అన్న అనుకోండి ఏదన్నా అనుకుంటే వచ్చి మాట్లాడు, అన్న నీ రీల్స్ మస్తు ఉంటాయి అన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తాం అదే అని బాగా మంది గుర్తుపడుతుంది. ఇట్లా బయటకు వెళ్తే కనీసం రోడ్డు మీద పోతుంటే కనీసం ఒక 2-3 అని గుర్తుపడతారు. గుర్తుపట్టి బాగుంటాయి అన్న అది చెప్తా ఉంటారు. ఎక్కడన్నా మీది ప్రాపర్? నాది కరీంనగర్ దగ్గర విలేజ్, సుల్తానాబాద్ మండల్, రేగడ మధ్యకుంట విలేజ్ అని విలేజ్. ఏం చేస్తుంటారు మీ అమ్మ నాన్న వాళ్ళు? అమ్మ నాన్న ఇంటి దగ్గర హౌస్ వైఫ్, నాన్న ఒక 4 years బ్యాక్ ఎక్స్పైర్. ఫ్యామిలీ మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ, 4 అన్నయ్యలు 3 అక్కలు నాకు. నేనే చిన్న అందరికంటే. అందరికి మ్యారేజ్ అయింది, అందరూ సెటిల్డ్. మనం ఒక్కలే జంగిల్కే బచ్చే. ఎందుకు మరి పెళ్లి గురించి మీ వాళ్ళు సతాయిస్తలేరా మరి? ఇప్పటికి సతాయించాలంటే అడుగుతారు ఇంకా చేసుకో అని. అంటే ఇప్పుడు ఏంటంటే నేను కూడా కొంచెం లేట్గా సెటిల్ అయినా కొంచెం లైఫ్లో. అప్పటికి ఇంకా ఇన్కేస్ లైఫ్లో సెటిల్ కాలేదు, సెటిల్ అయినాక చేసుకుందాంలే ఇప్పుడే ఎందుకు తొందర అన్నట్టుగా అట్లా కొంచెం గ్యాప్ వచ్చేసింది. సో ఇంకా ఇప్పుడు చూడాలి. ఇక ఇప్పుడైనా వచ్చిండ్రు కదా మరి మీ వాళ్ళు సంబంధాలు చూసుడు అట్లా ఏం చేయలేదు? 1 monthలో ఏమవుతుంది ఫస్ట్ అంటే ఏదైనా చూసినా కూడా ఏదైనా వర్కౌట్ అయితే వెళ్ళి మళ్ళీ తర్వాత ఒక 3-4 months లేదంటే ఒక 6 months తర్వాత మళ్ళీ ఒక 1 month లీవ్ తీసుకొని వచ్చి అట్లా ఏదైనా వర్కౌట్ చేయాలి. ఇంకా ఎట్లా మీరు యూరోప్ పోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే అదే ఇంకా నేను ఇక్కడ జాబ్ చేస్తుంటే కొంచెం ఇక్కడ ఏం చేస్తాంలే జాబ్ కొంచెం బయటికి వెళ్దామని నాకు కొంచెం ట్రావెలింగ్ అది అంటే ఇష్టం. అదేదో కొన్ని రోజులు ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ కొన్ని రోజులు ఉండి అక్కడ ఎక్స్పోజర్ అవుతూ తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాంలే అనుకొని అట్లా ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఒక నాకు ఏజెంట్స్ ఉంటారు కదా, అట్లా ఒకరిని పట్టుకొని మళ్ళీ వర్క్ వీసా వేయించుకొని అట్లా వెళ్ళినా. ఓకే, వీసా ప్రాబ్లం ఏమన్నా అయిందా? ప్రాబ్లం ఏం కాలేదు, అంత స్మూత్గానే అయింది. అంటే అట్లా ఫ్రాడ్ కూడా జరిగేటివి ఉంటాయి. చాలామంది యూరోప్లో జాబ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఆ ప్రాసెస్ చేయకుండా ఎగ్గొట్టడం అట్లా కూడా చాలా స్కాములు జరుగుతూ ఉంటాయి. అవును, బై గాడ్ గ్రేస్ మనకు దొరికిన క్యాండిడేట్ కొంచెం మనకు జెన్యూన్గా ప్రాసెస్ చేసి పంపించింది కాబట్టి అలా సేఫ్గా వెళ్ళిపోయినాం, ఏమి ఇబ్బంది లేకుండా.